వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. కవర్ ని చూసి బుక్ ని అంచనా వేయకూడదు. కటౌట్ ని చూసి కొన్ని నమ్మేయాలి. లుంగి కట్టుకొని పంచ కట్టుకొని పనివాడిలాగా పక్కా పల్లెటూరి వాడిలాగా కనిపిస్తాడు. సైకిల్ పైనే తిరుగుతాడు. పొలాల గట్ల పైన కూర్చుంటాడు. ఇలా చెప్తుంటే ఏదో సినిమా గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇలా కనిపించే ఇతను ఏడాదికి 2700 కోట్లు సంపాదిస్తాడు. ఏంటి నమ్మడం లేదా? ఇంకా చెప్తా వినండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పల్లెటూరులో అరుగులపై కూర్చొని 180 దేశాల్లో బిజినెస్ చేస్తున్నాడు. 6 కోట్ల మంది కస్టమర్లను డీల్ చేస్తున్నాడు. ఫార్చ్యూన్ 500 కంపెనీలోని 300 కంపెనీలకు కన్సల్టెంట్ గా ఉంటున్నాడు. 12,000 మందికి ఉపాధి కల్పించాడు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, యాపిల్, మహీంద్రా వంటి కంపెనీలు కూడా ఆయన క్లయింట్లే. ఇక ఏడాదికి 2700 కోట్ల లాభం అయితే టోటల్ రెవెన్యూ 7,000 కోట్లు. కంపెనీ టర్నోవర్ 40,000 కోట్లు. ఎలాంటి లోన్ తీసుకోకుండా, ఏ ఇన్వెస్టర్ ని అప్రోచ్ అవ్వకుండా సొంత డబ్బుతోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒకే ఒక వ్యక్తి. ఇప్పటి యూత్ అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి స్ఫూర్తిదాత. ఆయనే శ్రీధర్ వెంబు, జోహో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకునే ముందు ఆయన సక్సెస్ స్టోరీని ఒకసారి చూడాలి. ఏదో ఒక జాబ్ చేసుకొని జీతంపై ఆధారపడకుండా జీతాలిచ్చే స్టేజ్ లో ఉండాలని ఆలోచించేవాడు. ఒక మారుమూల గ్రామమైన తంజావూరులో ఒక రైతు కుటుంబంలో 1959లో జన్మించాడు. ఆయన తండ్రి మద్రాస్ కోర్టులో స్టెనోగ్రాఫర్. శ్రీధర్ వెంబు చిన్నప్పటి నుంచి చాలా తెలివైనవాడు. జేఈలో 27వ ర్యాంకు కొట్టి మద్రాస్ ఐఐటిలో చదివాడు. అయితే సైంటిస్టు కావాలన్నది ఆయన కల. సైంటిస్టు కావాలంటే ఈ యూనివర్సిటీ సరిపోదని ప్రిస్టన్ యూనివర్సిటీలో చేరాడు. ఆ యూనివర్సిటీలో కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేదు. అప్పటికే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కానీ హ్యాపీగా లేడు. తాను ఇంకేదో చేయాలనుకుంటున్నాడు. 1994 వరకు ఇలాంటి ఆలోచనలతోనే గడిచిపోయింది. జాబ్స్ ఎన్ని చేసినా సాటిస్ఫై లేదనుకున్న టైంలో శ్రీధర్ వెంబు సోదరులు శేఖర్ వెంబు, కుమార్ వెంబు కలిసి ఒక డిసిషన్ తీసుకున్నారు. మనం ఇండియాకి వెళ్ళిపోయి అక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేసి మనమే కొంతమందికి ఉపాధి కల్పిద్దామని ఫిక్స్ అయ్యారు. 1996లో చెన్నైకి వచ్చి ఒక చిన్న షెటర్లో అడ్వెంట్ టెక్ అనే కంపెనీని పెట్టారు. మిషన్లు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. కానీ అలా వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం మళ్ళీ మిషన్ల తయారీకే సరిపోయేది. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. మనం సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అదే అడ్వెంట్ టెక్ ని సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చారు. ఈ కంపెనీ తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అప్పటికే వరల్డ్ ఫేమస్ అయిన HP కంపెనీకి చెక్ పెట్టింది. ఒక ఎగ్జిబిషన్ లో ఈ కంపెనీ ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ ని చూసి జపాన్ కి చెందిన కొన్ని కంపెనీలు వరుసగా ఆర్డర్లు ఇచ్చాయి. ఎందుకంటే ఇదే సాఫ్ట్వేర్ ని HP కంపెనీ దగ్గర తీసుకుంటే కోట్లు ఖర్చు పెట్టాలి. అదే అడ్వెంట్ నెట్ దగ్గర చాలా చీప్ గా దొరికింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు శ్రీధర్ వెంబు. చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు HP అందించే సాఫ్ట్వేర్ ను వీళ్ళు తక్కువ ధరకే ప్రొవైడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. జపనీస్ కంపెనీలు అడగగానే శ్రీధర్ వెంబు ఓకే చెప్పేశారు. అలా చిన్న కంపెనీలకు సర్వీస్ చేస్తున్న అడ్వెంట్ నెట్ కు 1998లో ఓ పెద్ద కంపెనీ నుంచి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తో అడ్వెంట్ నెట్ ప్రాఫిట్ $1 మిలియన్ చేరాయి. ఇలా తక్కువ టైంలోనే ఆదాయం డబుల్ అయింది. ఇలాంటి టైంలోనే ఈ కంపెనీని $25 మిలియన్ అమ్ముతారా అని ఆఫర్ వచ్చింది. $2 మిలియన్ టర్నోవర్ ఉన్న కేవలం 5 మంది పనిచేస్తున్న కంపెనీని $25 మిలియన్ కొనే ఆఫర్ వచ్చిందంటే ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసే వాళ్ళేమో. కానీ శ్రీధర్ వెంబు ఆ పని చేయలేదు. నో అని చెప్పాడు. కానీ ఈ ఆఫర్ వాళ్లకు మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. 2000 సంవత్సరం నాటికి అడ్వెంట్ నెట్ టర్నోవర్ $10 మిలియన్ చేరింది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ 115 చేరింది. అదే 2000 సంవత్సరంలో .com సంక్షోభంతో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు సైతం వణికిపోయాయి. కానీ అడ్వెంట్ నెట్ కంపెనీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వలేదు. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేసినా అడ్వెంట్ నెట్ మాత్రం ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. అప్పుడే శ్రీధర్ వెంబు కొత్త ఆలోచనతో రీసెర్చ్ లో పుట్టుకొచ్చిందే ఈ మేనేజ్ ఇంజన్. ఇంతకు ముందు తయారు చేసిన సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేయడంతో పాటు మేనేజ్ ఇంజన్ ని డెవలప్ చేయడం చాలా బాగా కలిసి వచ్చింది. అదే ఇప్పుడు జోహోకి బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్ అయ్యింది. ఇదే టైంలో క్లౌడ్ సర్వీస్ ను ఎందుకు డెవలప్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ జోహో. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అయినప్పటికీ బిజినెస్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్ని కూడా జోహో ద్వారా చేయొచ్చు. ఇది జోహో అధినేత శ్రీధర్ వెంబు సక్సెస్ స్టోరీ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.